మన ఫోన్లు, మన కార్లు, మన జెట్లు అన్నింటినీ నడిపేది చిన్న చిన్న మెటల్స్. కానీ వీటి పేర్లు చాలామందికి తెలియదు. నియోడైమియం, టెర్బియం, సెరియం, వీటిని రేర్ ఎర్త్స్ అంటారు. ప్రపంచం మొత్తం వీటిపైనే నడుస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైనా ఇండియాకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని అమ్మడానికి ఒక షరతు పెట్టింది. ఇవి అమెరికాకు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయొద్దు అని రాతపూర్వక హామీ ఇవ్వాలని. ఎందుకంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లేదే ఈవీ మోటార్స్, మిసైల్స్, రాడార్స్, విండ్ టర్బైన్స్ ఏవి కూడా పనిచేయవు. అమెరికా చైనాపై 100% టారిఫ్లు వేసింది. కాబట్టి చైనా తన మ్యాగ్నెట్ పవర్ని ఆయుధంలా వాడుతుంది. అమెరికా నేరుగా కొనలేకపోతే ఇండియా ద్వారా కొంటుందేమో అని ఈ లూప్ హోల్ని మూసేయడానికే ఈ షరతు పెట్టింది చైనా. మరి ఇండియా పరిస్థితి ఏంటి? ఒకవైపు ఈవీ రెవల్యూషన్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ రేర్ ఎర్త్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. మరోవైపు యుఎస్ లెడ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో సభ్యత్వం తీసుకుంది. అంటే ఇండియా స్ట్రాటజిక్ టైట్ రోప్ పైన నడుస్తుంది. కానీ ఇప్పుడే వస్తుంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి ఇండియాకు వచ్చి భారీ రేర్ ఎర్త్ లిథియం మైనింగ్ ఆఫర్ పెట్టారు. మా మైన్స్లో ఇన్వెస్ట్ చేయండి, వాగా బార్డర్ తెరవండి, మేము ఇండియాని నమ్ముతున్నామని చెప్పారు. ఎందుకు అంటే చైనా ఇచ్చే ప్రామిస్లు ఎప్పటికీ అమలు కావు. వెస్టర్న్ దేశాలు తాలిబాన్ని గుర్తించవు. పాకిస్తాన్పై పూర్తిగా ఆధారపడడం వాళ్ళకు ప్రమాదం. ఇండియా మాత్రం డెవలప్మెంట్ పార్ట్నర్, దూరం నుండి సహాయం చేసే దేశం అని ఆఫ్ఘనిస్తాన్ నమ్ముతుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండియాను మినరల్ గేట్వేగా చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు గేమ్ అసలు ఇక్కడే ఉంది. చైనా ఏమో ఇండియాను తన వైపు ఉంచాలనుకుంటుంది. అమెరికా చైనా యొక్క మోనోపాలిని బ్రేక్ చేయాలనుకుంటుంది రేర్ ఎర్త్ మినరల్స్లో. ఆఫ్ఘనిస్తాన్ కొత్త మినరల్ స్వింగ్ స్టేట్గా ఎదుగుతుంది. అంటే ప్రపంచ పవర్ గేమ్ మిసైల్ కాదు, మ్యాగ్నెట్స్తో నడుస్తుంది. మరి ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే షార్ట్ టర్మ్లో ఎండ్ యూజర్ సర్టిఫికేట్లతో సరఫరాలు కొనసాగిస్తుంది. కానీ లాంగ్ టర్మ్లో 7,300 కోట్లు ఇన్వెస్ట్ చేసి మ్యాగ్నెట్ ప్రొడక్షన్ మిషన్ని, అలాగే నేషనల్ క్రిటికల్ మినరల్ రిజర్వ్ని క్రియేట్ చేసింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలతో మినరల్ టైప్స్ని తీసుకుంటుంది. ఇండియా యొక్క ప్లాన్ క్లియర్. రేర్ ఎర్త్లో సెల్ఫ్ రిలయన్స్. ఎవరైతే లిథియం రేర్ ఎర్త్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళే భవిష్యత్తును కూడా కంట్రోల్ చేస్తారు.